ఉంటే తప్ప ఆ కర్మ ఫలితం పోదు, అది పోతే తప్ప మోక్షానికి అర్హుడు కాడు. అందుకని మళ్ళీ నేను పూనుకుని విడుదల చేస్తే ఆ కర్మ ఫలితం ఉండిపోతే మళ్ళీ వచ్చే జన్మ ఎత్తాలి. అందుకే నీ జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు అతను చిలుకని ఎంతకాలం కారాగారంలో పెట్టాడో ఆ కాలం ఇప్పుడు పూర్తయిపోయింది, కారాగారంలో ఉన్న సమయం అయిపోతోంది. అందుకే ఇప్పుడు నేను రక్షిస్తానని బయలుదేరాడు. బయలుదేరి రాత్రికి రాత్రి రామలక్ష్మణులు ఇద్దరు రామోజీ లక్ష్మోజీ అన్న పేర్లతో రాజకుమారులుగా వేషాలు వేసుకుని గుర్రాల మీద వెళ్ళి అర్ధరాత్రి నిద్రపోతున్నటువంటి తానీషా మందిరం దగ్గరికి వెళ్ళి తలుపు తడితే లేచి వచ్చాడు తానీషా. లేచి వచ్చి ఏం కావాలని అడిగాడు. మేము గోపరాజు గారి బంట్లం, ఆయన దాసులం, డబ్బు తీసుకొచ్చాం, మీరు ఈ డబ్బు తీసుకుని రసీదు ఇమ్మని. రాత్రికి రాత్రి ఎంత డబ్బు గుడి కట్టడానికి గోపరాజు గారు వాడారో అంత డబ్బు తీసుకెళ్లి మళ్ళీ రామచంద్రమూర్తి ముద్ర ఉన్నటువంటి బంగారు నాణెములను తానీషా ప్రభువుకిచ్చి అక్కడి నుంచి ఆ రామదాసు గారిని విడుదల చేయించి బయటికి తీసుకొచ్చి అంతర్ధానమైపోయాడు, దర్శనం ఇవ్వకుండా.